ఈ మధ్యన డాగ్స్ మినేస్ ఎక్కువగా ఉంది కదా సిటీలో, చాలా ఇన్సిడెంట్స్ అయ్యాయి. ఈవెన్ రీసెంట్లీ కూడా వన్ లేడీ, అది ఇక్కడ కదా నాకు తెలియదు, వన్ లేడీ వాకింగ్ వెళ్తుంటే స్ట్రీట్ డాగ్స్ వచ్చి ఆమె కింద పడేసి కూరికి ఒక చిన్న బాబుని కూడా. అట్లా అంటే మనకు ఉండాలి పెట్స్ మీద, కానీ అటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు జనం పానిక్ అవుతారు. సో ఎట్లా డీల్ చేయండి? మీరు చాలా ప్యాషనెట్ అబౌట్ డాగ్స్ అండ్ అదర్ యానిమల్స్ కాబట్టి ఈ విషయంలో కొంచెం ఇప్పుడు మనం చూసుకోవాలి. డాగ్ ఎందుకు బైట్ చేస్తారు? వాళ్ళకి పిల్లలు ఉంటే వాళ్ళ దగ్గర పోదు. ఏదన్నా కానీ హ్యూమన్ కానీ ఏదైనా జంతువు కానీ ప్రొటెక్షన్ కోసం బైట్ చేస్తుంది. ఇంకా ఇంకోటి, ఇప్పుడు మేటింగ్ సీజన్లో మనం మధ్యలో పోతే అప్పుడు బైట్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు తింటుంటే మనం పోతే మనం వాళ్ళ అన్నం తినేస్తున్నారని వాళ్ళు బైట్ చేస్తారు. అయితే వాళ్ళు తింటుంటే పోదు దగ్గర, పిల్లలుంటే దగ్గర పోవద్దు. మీటింగ్ సీజన్లో మనం డాగ్స్కి స్టెరిలైజ్ చేసినాం అనుకోండి. అయితే ఇప్పుడు నా బోత్ డాగ్ స్టెరిలైజ్, ముంగటి ఉన్న మొత్తం కుక్కలకి స్టెరిలైజేషన్, అందరికీ వ్యాక్సినేషన్. ఇప్పుడు మనం రెస్పాన్సిబిలిటీ తీసుకుని స్టెరిలైజేషన్ వ్యాక్సిన్ చేస్తే ఇట్లా రాదు. ఇప్పుడు మనం స్టెరిలైజేషన్ చేస్తే వాళ్ళు కూడా జబ్బులు రావు. ఇంకా ఇంకోటి, వాళ్ళకి మీటింగ్ సీజన్లో హ్యూమన్స్ అండ్ డాల్ఫిన్స్ హ్యావ్ సెక్స్ ఫర్ ప్లెజర్. ఏదన్నా జంతువులకి ఓన్లీ హార్మోన్స్, ఫీమేల్ హీట్లో ఉంటే వాళ్ళకి హార్మోన్ వస్తాయి, అప్పుడు మీటింగ్ చేయాలని ఉంటుంది. మనం వాళ్ళకి స్టెరిలైజేషన్ చేస్తే వాళ్ళకి ఏం తెలీదు. అయితే మనం స్టెరిలైజేషన్ చేస్తే ఇది మొత్తం పోతుంది. ఇక్కడ 10 కుక్కలు ఉన్నాయి, మనం 3 కుక్కలు తీసేస్తున్నాం అనుకోండి, అది ఇల్లీగల్. మీరు తీస్తే కూడా మళ్ళీ 3 కొత్త కుక్కలు వస్తాయి. కొత్త కుక్కలకి మీకు తెలీదు, మీకు కొత్త కుక్కలకి తెలియదు, వాళ్ళు కూడా స్టిక్కర్స్ అయ్యి. ఇప్పుడు ఉన్న కుక్కలకి మనం 70% పాపులేషన్కి స్టెరిలైజేషన్ చేసి వ్యాక్సినేట్ చేస్తే రేబీస్ కూడా వెళ్ళిపోతుంది. చెన్నై is first city in India to get rabies free. Jaipur is rabies free. Sikkim is the first state to get rabies free. ఎందుకంటే వాళ్ళు 70%. Then why it's not happening here? Here people for animals, Blue Cross చాలా చేస్తున్నారు పని, కానీ ఒక్కటి VIP ఫోన్ చేసేసి కుక్కలు తీయంటే మళ్ళీ డిస్ప్లేస్ చేస్తారు. ఇక్కడ నుంచి కుక్కలు తీసి అక్కడ చేస్తే మళ్ళీ కుక్కలు వస్తాయి. అట్లా మనం చేయకుంటే ఇట్లా రాదు.